ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ మైసూర్ పాక్ కాదు బర్ఫీ. యాక్చువల్లీ మైసూర్ పాక్ చేసుకుందామని స్టార్ట్ చేశాను, బట్ దాని అవుట్పుట్ ఏమో బర్ఫీ వచ్చింది. బట్ మిస్టేక్ ఎక్కడైంది ఏంటో నాకు తెలియదు. నేను చేసిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు దానిలో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అన్నది మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం మనం చేస్తున్నప్పుడు మీరు చెప్పినవన్నీ నేను బ్రెయిన్లో పెట్టుకొని ఆ వేలో చేసి పర్ఫెక్ట్ మైసూర్ పాక్ రెడీ చేస్తాను. బట్ నోట్ దిస్ పాయింట్, ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు మైసూర్ పాక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశాను. సో ఫెయిల్డ్ అటెంప్ట్ అనమాట ఫస్ట్ ఇది. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నేను ఇలా చేశాను ఏంటి ప్రాసెస్ అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, దాన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. పచ్చిదనం ఉండొద్దు అన్న దానిలో డ్రై రోస్ట్ చేసుకున్నాను 1 కప్పు. దాన్ని డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 1 కప్పు శనగపిండికి పావు తక్కువ 1 కప్పు అంటే 3/4 కప్పు నెయ్యి. ఇది హోమ్ మేడ్ గీ, అందుకే ఆ కలర్లో ఉంది, జస్ట్ ఇగ్నోర్ దిస్. అయితే దాన్ని వేసుకొని మంచిగా కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే కేక్ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాను అనమాట. దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ మెల్ట్ అవ్వడానికి సరిపడంత నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి దాన్ని మనకి తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను అనమాట. తీగ పాకం అంటే ఒక తీగ పాకమే, ముదురు పాకం కాకుండా లేత పాకం వచ్చే వరకు కలుపుకొని అది లేత పాకం వచ్చిన తర్వాత ఏదైతే నేను శనగపిండి నెయ్యి కలిపి పెట్టుకున్నానో అది కూడా దీనిలోనే ఈ షుగర్ పాకంలో వేసి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉన్నాను అనమాట. అయితే నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ నుంచి అసలు స్టెప్ ఇక్కడ నాకు ఇంకా మైసూర్ పాక్ వచ్చేస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాను అండ్ హ్యాపీ కూడా అంతే ఉండే నాకు. అయితే పక్కన ఇంకొక నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని పక్కన పెట్టి దానిలో 1/4 కప్పు వరకు నెయ్యి ఉంది, ఇంకో 1/4 కప్పు ఏమో నూనె కలిపి రెండింటిని వేడి చేస్తూ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో మొత్తం కలిపి నాకు ఒక 1/2 కప్పు ఉంటుంది. సో అందుకని చెప్పి కంటిన్యూగా అది వేడవుతుంది, ఇక్కడ తీగ పాకం వచ్చింది కదా, దీనిలో శనగపిండి వేసి ఇది కూడా కలుపుతూ ఉన్నాను. ఓకే, అది ఎప్పుడైతే నెయ్యి నూనె కలిపిన మిక్సర్ కూడా వేడైపోతుంది, ఈ లోపల తీగ పాకంలో మన బేసన్ది కూడా మంచిగా కుక్ అయిందని చెప్పి కొంచెము నెయ్యి ఆయిల్ ఉంది కదా ఆ వేడైంది, అది కొంచెం కొంచెం వేస్తూ ఉన్నా. అయితే నేను అనుకున్న అబ్బా మంచిగాని మనం ఏదైతే రిఫరెన్స్ వీడియోలో చూసామో సేమ్ అలానే వస్తుంది అని చెప్పి అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా మంచిగా గుల్లగా వస్తుంది వావ్ అనుకుంటూనే ఉన్నా. సో అట్లా కొంచెం నెయ్యి నూనె ఉన్న మిక్స్ని ఒక 3 స్టెప్స్ లాగా కొంచెం కొంచెం వేసి కలుపుతూనే ఉన్నాను అనమాట. ఇంక మనం ఏదైతే పెట్టుకున్నామో అదంతా అయిపోయింది. ఓకే, ఇది కూల్ అయ్యేలోపు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలో ఈ మిశ్రమం మొత్తం, ఇది ప్యాన్కి సపరేట్ అయిపోతుంటుంది కదా, ఆ టైంలోనే తీసి ప్లేట్లో వేసుకొని ఇది కూల్ అయ్యే వరకు పక్క పెట్టుకున్నాను. తర్వాత కట్ చేస్తే ట్విస్ట్, దిస్ ఈజ్ నాట్ మైసూర్ పాక్, ఇట్స్ బర్ఫీ.